హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మళ్ళీ ఒక కొత్త డిజైన్తోనండి మేము ముందుకు వచ్చేసానండి. చూసారా ఎంత గ్రాండ్గా ఉందో. ఈ డిజైన్ చేసుకోవడానికి ఫస్ట్ మనకి ఇలాంటివి ఫ్లవర్ బీడ్స్ అనేటివి కావాలండి. మళ్ళీ ఇలాంటివి 1 mm బీడ్స్ అండి. మనము ఎప్పుడు ఇలా కుచ్చూస్ అనేటివి రెడీ చేసుకుంటాం కదా, అట్లాంటి కుచ్చూస్ అనేటివి కావాలండి. నేను చీరకు వచ్చేసి ఇలా 1.5 ఇంచ్ డిస్టెన్స్తోనే మార్క్ చేసుకున్నానండి. మనం ఎప్పుడైతే చీరకు 1.5 ఇంచుతో మార్క్ చేసుకుంటే మనకు టోటల్గా 32 టాజిల్స్ అనేటివి వస్తాయండి. ఇప్పుడు మళ్ళీ నేను 8 స్టాండ్స్ ఆఫ్ కాటన్ థ్రెడ్ అనేది తీసుకున్నాను. ఇటువైపు 4 ఉంటాయి. తీసుకొని ఇట్లా కొనాకకి ఇట్లా ముడి అనేది వేసుకున్నానండి. మనం ఎక్కడైతే మార్క్ చేసుకున్నామో ఆ ప్లేస్లో ఇలా ఒక 2 టైమ్స్ కుట్టుకోవాలండి. ఇప్పుడు నేను ఫస్ట్ ఒక 1 mm బీడ్ వేస్తున్నాను. తర్వాత ఇలాంటి ఫ్లవర్ బీడ్, మళ్ళీ ఇంకొక 1 mm బీడ్, ఇట్లా ఒక దాని తర్వాత ఒకటి. ఫస్ట్ 1 mmది, మళ్ళీ ఫ్లవర్ది, మళ్ళీ 1 mmది ఇలా బీడ్స్ వేసుకొని ఇది ఎక్కడ వరకు వస్తుందో ఇలా చూసుకొని మనము దీన్ని ఇలా కుట్టుకోవాలండి. కుట్టుకొని రివర్స్లో నీడిల్ వచ్చేసి మనము ఈ 1 mm బీడ్ ఏదైతే ఉంటుందో ఈ బీడ్లోకి వేసి రివర్స్లో నీడిల్ అనేది ఇలా కింది వైపు తీసుకొని రావాలండి. ఇలా టైట్గా తీసుకొని వచ్చినాక ఇప్పుడు మళ్ళీ సేమ్ 1 mmవి 2 బీడ్స్ అనేటివి ఎక్కించుకోవాలండి. ఎక్కించుకొని మనం ఇప్పుడు ఒక టాజిల్ అనేది ఇట్లా దీంట్లోకి ఎక్కించుకోవాలి. ఎక్కించుకున్న తర్వాత మళ్ళీ ఒక 1 mmవి ఒక 2 బీడ్స్ అనేటివి మళ్ళీ వేసుకోవాలి. మనం ఇట్లా ఫస్ట్ ఈ 1 బీడ్లోకి నుంచి కిందికి వచ్చాక ఇవి 2 బీడ్స్ వేసుకోవాలి. మళ్ళీ ఒక టాజిల్ వేసుకోవాలి. మళ్ళీ ఒక 2 బీడ్స్ వేసుకొని నీడిల్ని ఈ 1 mm బీడ్ మనం స్టార్టింగ్లో వేసాం కదా, ఆ బీడ్ నుంచి చీరలోకి ఇలా రివర్స్లో రావాలండి. రివర్స్లో వచ్చి ఇట్లా మనము ఇక్కడ నాట్స్ అనేటిది ఇలా నాట్స్ అనేటివి ఇలా వేసుకోవాలండి. ఇక్కడ కుట్టుకున్నాం కదా, మళ్ళీ సేమ్ చీరకి థ్రెడ్కి మధ్యలో ఇక్కడ ఒక 2-3 నాట్స్ వేసుకున్నాక నీడిల్ని రివర్స్లో మనము ఇది ఏదైతే 1 mmది బీడ్ ఉందండి అందులోకించి మనము నీడిల్ని ఇట్లా కిందికి అనేది రానివ్వాలి. ఇలా వచ్చినాక ఇక్కడ ఎక్సెస్ ఉన్న కాటన్ థ్రెడ్ని ఇక్కడ కట్ చేసేసుకోవాలి. అప్పుడు మనకి ఈ డిజైన్ అనేది రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ డిజైన్ నచ్చుంటే నా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. బాయ్.